ఎవరి సందీప్ రెడ్డి వంగ ఒట్టి 3 సినిమాలతో ఆల్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రతి ఒక్కరికి డౌట్ ఇది. పుట్టింది వరంగల్, పక్క తెలంగాణ కుర్రాడు, అందుకనే ఇంత వైలెంట్గా ఉన్నాడు. సుత్తి లేకుండా ఇక టాపిక్ గురించి మాట్లాడదాం. సందీప్ రెడ్డి వంగ గారు 1981 డిసెంబర్ 25 తేదీన వరంగల్లోని ప్రభాకర్ రెడ్డి, సుజాత అనే దంపతులకు జన్మించాడు. సందీప్ రెడ్డి వంగకు అన్నయ్య ఉన్నాడు. అతని పేరే ప్రణయ్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగకు చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా మక్కువ. అంతేకాదు కొద్ది షార్ట్ టెంపర్ కూడా. స్కూలింగ్ మొత్తం వరంగల్లోని ప్లాంటినా జూబ్లీ హై స్కూల్లో 8వ తరగతి వరకు చదివాడు. ఆపై 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తి చేసే వరకు హైదరాబాద్కి వెళ్ళాడు. సందీప్ రెడ్డి వంగ గారు హైదరాబాద్ లోని ఇంటర్ చదివే టైంలోనే డైరెక్టర్ అవ్వాలనుకున్నారట. అలాగే ధారవాడ నుండి ఫిజియోథెరపీలో తన బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. తన బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాక ఫిల్మ్ డైరెక్షన్ నేర్చుకోవాలనే కోరికతో సందీప్ రెడ్డి వంగ గారు మొదట ఆస్ట్రేలియాకి సిడ్నీకి బయలుదేరారు. ఆస్ట్రేలియా నుండి తిరిగి వచ్చాక 2005 సంవత్సరంలో వంగ గారు వైజాగ్లోని రిషికొండ బీచ్లోని మొదటిసారిగా 25 రోజుల పాటు జరిగిన మనసు మాట వినడం అనే చిత్రానికి అప్రెంటిస్గా పనిచేశాడు. అలాగే 2010 సంవత్సరంలో వచ్చిన కేడి చిత్రానికి డైరెక్టర్ కిరణ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. 2015 సంవత్సరంలో వచ్చిన మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు చిత్రానికి డైరెక్టర్ అయిన క్రాంతి యాదవ్తో అసోసియేటెడ్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసే రోజుల్లోనే సందీప్ రెడ్డి వంగ గారు తన తొలి చిత్రం కోసం కథ రాయడం స్టార్ట్ చేశాడు. ఆ చిత్రం పేరే షుగర్ ఫ్యాక్టరీ. కొద్ది రోజుల తర్వాత షుగర్ ఫ్యాక్టరీ అనే స్క్రిప్ట్ని పక్కకు పెట్టి 2013 సంవత్సరంలో అర్జున్ రెడ్డి కథ రాయడం ప్రారంభించాడు. అర్జున్ రెడ్డి సినిమా కథ రాయడం కోసం దాదాపు 2 ఏళ్ల సమయం తీసుకున్నాడు. అర్జున్ రెడ్డి కథ రాశాక సందీప్ రెడ్డి వంగ గారు ప్రొడ్యూసర్ల కోసం వెతికే సమయంలో చాలా మంది ప్రొడ్యూసర్లు ఈ కథను నిరాకరించారట. మొదటగా అర్జున్ రెడ్డి కథ రాశాక సందీప్ రెడ్డి వంగ గారు చాలా సఫర్ అయ్యారు. కొంతమంది ప్రొడ్యూసర్లు ఈ సినిమాని బాత్రూంలో చూడడానికి, ఇంట్లో ఒక్కరు మాత్రమే చూసుకోవడానికి పనికొస్తుంది తప్ప పబ్లిక్లో చూడలేమని చెప్పారట. సందీప్ రెడ్డి వంగ గారు కథలు పట్టుకొని ప్రొడ్యూసర్లు వెంబడి తిరిగే సమయంలో సందీప్ రెడ్డి వంగకు క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీకాంత్ కాల్ చేసి, నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దామన్నాడట. ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాక ప్రొడ్యూసర్ ఉండి ఇప్పుడు వినే సమయం లేదు, ఇప్పుడు కుదరదని చెప్పాడట. తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీకాంత్కి కోపం వచ్చి ప్రొడ్యూసర్తో సందీప్ రెడ్డి వంగను చూపిస్తూ ఇలా అన్నాడట, గుర్తుపెట్టుకో, సందీప్ రెడ్డి వంగ. ఇదొక్క విషయాన్ని చూసి చెప్పొచ్చు అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో. మొదటగా అర్జున్ రెడ్డి సినిమాకు హీరోగా శర్వానంద్ని, నిర్మాత స్వప్న దత్ని నిర్ణయించారట. కానీ అదే సమయంలో శర్వానంద్కి అనేక సినిమాలు క్యూలో ఉండడంతో ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. సందీప్ రెడ్డి వంగ గారు ఇలాంటి వాటికి నిరాశపడకుండా మళ్ళీ ప్రొడ్యూసర్ని కలిసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడట. చివరికి సందీప్ రెడ్డి వంగ గారిపై నమ్మకంతో చివరికి ప్రొడ్యూసర్లు ఎవరు ముందరికి రాకపోవడంతో తన బ్రదర్ అయిన ప్రణయ్ రెడ్డి వంగ గారు, తన తండ్రి ఇద్దరు కలిసి సందీప్ రెడ్డి గారిపై నమ్మకంతో 36 ఎకరాల మామిడి తోటని 1.5 కోటికి అమ్మేసి అర్జున్ రెడ్డి షూటింగ్ ని ప్రారంభించారు. అర్జున్ రెడ్డి సినిమాకు స్వయంగా తన బ్రదర్ అయిన ప్రణయ్ రెడ్డి వంగ గారి నిర్మాతగా పనిచేశారు. ఈ ఒక్క విషయం చూసి చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ గారికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో. సందీప్ రెడ్డి వంగ గారికి తన కామన్ ఫ్రెండ్ ద్వారా విజయ్ దేవరకొండ పరిచయం అయ్యాడట. సందీప్ రెడ్డి వంగకు అర్జున్ రెడ్డి కథ రాశాక చాలా సమస్యలు ఎదురయ్యాయి. అలాగే సినిమా విడుదల తర్వాత కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. సినిమా విడుదల తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో వల్గర్ లాంగ్వేజ్ ఉందని, స్త్రీలను అసభ్యంగా చూపించే విధంగా ఉందని, స్కూల్ కాలేజ్ పిల్లల్ని చెడగొట్టే విధంగా ఉందని విమర్శించారు. అర్జున్ రెడ్డి సినిమా విడుదల తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన హనుమంతరావు గారు కోర్టులో ఈ సినిమాపై పిటిషన్ వేశారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా ప్రదర్శన నిలిపివేయాలని ఆదేశించారు. మరియు ఖమ్మం చెందిన డి నాగరాజ్ అనే వ్యక్తి సినిమా విడుదల తర్వాత తన స్క్రిప్ట్ దొంగలించారని చిత్ర నిర్మాతలపై ఆరోపిస్తూ 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఈ సినిమా వల్ల కాలేజీలో లైంగిక వేధింపులను మరియు ఆసుపత్రుల్లో డ్రగ్స్ ని ప్రోత్సహించే విధంగా ఉందని చాలా మంది ఫిర్యాదు చేశారు. కానీ సందీప్ రెడ్డి వంగ గారు దేనికి నిరాశపడకుండా తన గుండె ధైర్యంతో ముందుకు సాగాడు. 2 కోట్ల బడ్జెట్ తో ఏర్పాటు చేసిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది. అర్జున్ రెడ్డి సినిమా మంచి సక్సెస్ రావడంతో సందీప్ రెడ్డి హేటర్స్ కి రాడి దింపేశాడు. అలాగే అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో రీమేక్ చేశారు. కబీర్ సింగ్ పేరుతో 60 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా బాక్సాఫీస్ వద్ద 379 కోట్లు వసూలు చేసి ఆల్ ఇండియాగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే 2023 డిసెంబర్ 1 తేదీన 100 కోట్ల బడ్జెట్ తో యానిమల్ మూవీని తీశాడు. ఇది ఇప్పటికే 8 రోజులకే బాక్సాఫీస్ వద్ద 600 కోట్లు వసూలు చేసి అందరి నోళ్లు మోయించేశాడు. సందీప్ రెడ్డి వంగ గారు ప్రస్తుతం యువతరానికి ఒక ఆదర్శం అని చెప్పాలి. అర్జున్ రెడ్డి సినిమా కోసం ప్రొడ్యూసర్లు వెంట తిరిగిన సందీప్ రెడ్డి వంగ దేశంలో ప్రతి ప్రొడ్యూసర్ కూడా సందీప్ రెడ్డి వంగ వైపు చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎవరు చూడరని విమర్శించిన వారికి తన సక్సెస్ తో అందరికీ రాడి దింపేశాడు. సందీప్ రెడ్డి వంగ గారు గ్రేట్ కాదు, గ్రేటెస్ట్ అని చెప్పాలి.